शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ह्रीङ्कारासन गर्भितानलशिखां सौक्लीं कणां बिभ्रतीं सवर्णाम्बरधरिणीं वरसुधा धौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषिताम् उज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परत्परात् परकलां श्रीचक्रसञ्चारिणी ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वंदे वाल्मीकि कोकिलम्। మిత్రులు రవీందర్ గారు, విష్ణు గారు, ఇంకా వందే మాతరం ఫౌండేషన్ మిత్రులందరూ కలిసి ఈ పవిత్రమైన శరన్నవరాత్రి దినోత్సవాలలో రామాయణ జ్ఞానాన్ని గురించి కొంత అవగాహన కలిగించుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక గొప్ప సంకల్పం చేశారు. ఈ వందే మాతరం ఫౌండేషన్ లోగోలో మనం చూస్తే హెడ్ టు థింక్, హార్ట్ టు ఫీల్, హ్యాండ్ టు వర్క్ అనేటువంటి కొన్ని మాటలు ఉన్నాయి. ఇది సరిగ్గా రామాయణంలో మనకు సారాంశము, వీటి సారాంశమే మనకు తెలుస్తుంది. అంటే బుద్ధి ఎంత గొప్పగా పని చేయాలి, ఎన్ని విషయాల గురించి ఆలోచించాలి అనేటువంటి అంశాన్ని, హృదయము ఎన్ని భావాలను పొందగలగాలి, ఎన్ని భావాలకు స్పందించగలగాలి, ఆ విషయాలన్నీ కూడా రామాయణంలో మనకు కనిపిస్తాయి. అట్లాగే మనం ఏం పని చేయాలి, కార్యదక్షత ఎట్లా ఉండాలి, మనం ఎట్లాంటి పనులు చేయాలి, ఈ విషయాలన్నీ మనం ఈ రామాయణంలోని 6 కాండలు, ఉత్తరకాండ 7 కాండలు కథలు తెలుసుకున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి విశేషాంశాల్లో ఇవన్నీ మనకు కనిపిస్తాయి. సాధారణంగా ఒక మాట చెప్తారు, స్కాంద పురాణంలో ఈ రామాయణానికి సంబంధించినటువంటి గొప్పదనాన్ని గురించినటువంటి విశేషాలు కూడా ఉన్నాయి. ఒక విషయాన్ని గురించి ఒక శ్లోకంలో, ఎందుకంటే మనకు భారతీయ సంస్కృతికి భూమికలు, ప్రధానమైన పునాదులు ఏవి అంటే భారత రామాయణాది ఇతిహాసాలు, పురాణాలు, భాగవతాది పురాణాలు, ఇవన్నీ వీటికి మూలము వేదము, ఉపనిషత్తు. అంటే వేద విజ్ఞానం కూడా మనకు కావాలి అంటే ముందుగా ఇతిహాస పురాణాలను అధ్యయనం చేయాలి బాగా. అట్లా అధ్యయనం చేయకుండా వేదాలను గురించి వేరే వాటిని గురించి చెప్పదలుచుకున్న వాడిని చూసి వేదాలు కూడా భయపడతాయట. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్ అనే మాట ఉంది. అంటే వేదాలను గురించిన అవగాహన కల్పించుకోవాలి అంటే ముందుగా ఇతిహాసాలను, పురాణాలకు సంబంధించిన అవగాహన కలగాలి. బిభేత్యల్పశ్రుత్ శ్రుతాత్ వేదో మామయం ప్రహరిష్యతి. వేదం కూడా కొంతమందిని చూస్తే భయపడుతుందట. ఏమిటంటే ఈ ఇతిహాస పురాణాలకు సంబంధించిన విజ్ఞానాన్ని పూర్తిగా అవగాహన చేసుకోకుండా వేదాలను ఇష్టమున్నట్లుగా వ్యాఖ్యానం చేయడం అనేటువంటిది
చాలా చోట్ల జరుగుతూ ఉంది. దాన్ని చూచి అట్లాంటి వాళ్ళని చూచి వేదం కూడా భయపడుతుంది. అంటే ముఖ్యంగా చెబుతున్నది ఏమిటంటే భారతీయ సనాతన ధర్మానికి, భారతీయ సనాతన ధర్మం బోధించే ప్రధానమైంది మానవ విలువల సంరక్షణ. మానవ విలువలు పెరిగినప్పుడు సమాజం సుసంపన్నమవుతుంది. సమాజంలో సరి అయినటువంటి అవగాహన సమాజంలో ఉన్నటువంటి సామాజికులకు కల్పించడానికి మన వాళ్ళు కల్పించినటువంటి గ్రంథాలే ఇతిహాస పురాణాలు. మామూలుగా ఒక మాట చెప్తారు, వేదాలు ప్రభు సంహితాలని, ఇతిహాసాలు మిత్ర సంహితాలని, పురాణాలు ఇతిహాసాలు, కావ్యాలు కాంతా సంహితాలు అని ఒక అలంకార శాస్త్రంలో చెప్తుంటారు. అంటే వేదాలు శాసిస్తాయి. సత్యం వద ధర్మంచరా, అంటే నువ్వు సత్యమే చెప్పాలి, ధర్మమే చేయాలి అని ఒక రాజులాగా శాసిస్తాయి. కానీ పురాణాలు ఇతిహాసాలు కథల ద్వారా, రాముడి కథ చెప్పారు, మనం తెలుసుకోబోతున్నాం. రామాయణం ద్వారా నువ్వు రాముడి వల్లనే ప్రవర్తించాలి, ధర్మాచరణ చెయ్యాలి, ధర్మం కొరకు నిలబడాలి, సత్యమే చెప్పాలి, ఇవన్నీ రాముడి పాత్ర ద్వారా చూపించారు. రావణాసురుడిలాగా ఉండొద్దు అనే విషయం చెప్పడానికి రావణాసురుడి పాత్రను సృష్టించారు. ఇవన్నీ మనకు అట్లా ప్రత్యేకించి ఇతిహాస పురాణాలను కథల ద్వారా మనకు చెప్పారు. ఇది సంస్కృతంలో వాల్మీకి మహాకవి రచించాడు అనే విషయం మనందరికీ తెలిసింది. ఇది ఆది కావ్యము అంటారు. ఆ మహానుభావుడు రాముడి చరిత్ర ఈ ప్రపంచానికి అందించాడు కాబట్టే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు, ఈ సంసారమిదన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్పగలదా. ఈ ప్రపంచం, మానవ ప్రపంచం అనేది మామూలుగా మనం అనుకుంటున్నాం నీ రుణం తీర్చలేము, నీ రుణం తీర్చడానికి ప్రయత్నం చేస్తానికి వెళ్ళి చెప్తాం. కానీ వాల్మీకి రుణం మాత్రం ఎప్పటికీ తీర్చుకోలేము. మనమే కాదు, ఈ యావత్ ప్రపంచము తీర్చుకోలేదు అన్నారు. ఈ సంసారము ఇది ఎన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్పగలదా, తీర్చలేదు. అంతేకాదు తత్కావ్య రేఖా సామగ్రి రుణంబు తీర్పగలదా, పోనీ ఆ కావ్యం యొక్క సామగ్రి రుణాన్ని, అందులో ఉన్నటువంటి విశేషాలకు సంబంధించిన రుణాన్నైనా తీర్చుకోగలదా అంటే తీర్చుకోలేదు. ఎప్పుడు తీర్చుకుంటుంది? ఎప్పుడైతే అందులో చెప్పబడిన ధర్మాలను ఆచరించాలనేటువంటి దృఢ సంకల్పం మనకు కలుగుతుందో, ఎప్పుడైతే మనం ప్రపంచంలో విలువలను నిలబెట్టాలని ఆలోచించి రాముడి వలె మన జీవితాన్ని నడుపుకునే ప్రయత్నం చేస్తామో అప్పుడు మనము ఆ రుణం తీర్చుకోవడానికి కొంత ప్రయత్నం చేసినట్టు. రాముడి రుణం తీర్చుకోవచ్చు, ఏదో భక్తితోనో లేదో ద్వైతంతోనో అద్వైతంతోనో. కానీ వాల్మీకి రుణాన్ని కానీ, వాల్మీకి రచన యొక్క రుణాన్ని కానీ మనం తీర్చుకోలేమని విశ్వనాథ వారు ప్రత్యేకించి ఆయన కల్పవృక్షాన్ని రాస్తూ ఈ మాట చెప్పారు. పైగా ఇంకొక మాట చెప్పారు ఆయన, సాధారణంగా కవులు తమకంటే ముందున్న కవులను సుకవి స్తుతి అని చేస్తూ ఉంటారు. ఆ కవి యొక్క గొప్పదనం, ఈ కవి యొక్క గొప్పదనం. కానీ విశ్వనాథ వారు ఒక మాట అన్నారు, అసలు సుకవులు ఎవరు ఉన్నారయ్యా, ఒక్కడే కదా వాల్మీకి అన్నారు. సుకవి శబ్ద వాచ్యుండు ఒక్క వాల్మీకి దక్క వేరొక్కరు, కాబట్టి నేను వేరే ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదు. ఆయనను చాలా మంది అడిగారు, ఏమిటయ్యా మళ్ళీ ఎందుకు రామాయణం రాస్తున్నావు? ఎంతో మంది రాశారు. తెలుగులో తిక్కన నిర్వచనోత్తర రామాయణం రాశాడు, భాస్కరుడు రామాయణం రాశాడు, మొల్ల రామాయణం రాసింది, గోనబుద్ధారెడ్డి రామాయణం రాశాడు, ఇట్లా చాలా వచ్చినాయి కదా, మళ్ళీ మీరెందుకంటే ఆయనే సమాధానం చెప్పాడు. మళ్ళీ రామాయణం ఎందుకయ్యా అని ప్రశ్న. మళ్ళీ తిన్న అన్నమే రోజు ఎందుకు తింటున్నావు? మరలనిదేల రామాయణం బన్నచో తినుచున్న అన్నమే తినుచున్నది ప్రపంచకమెల్ల ఇన్ని నాళ్ళు. కాబట్టి మనము విధిగా ఆ రాముడి కథ ఎన్ని తరాలైనా చదువుకోవలసిందే. ఎందుకు? మనం బతకడానికి తన రుచి బ్రతుకులు తన విగాన, ప్రతి మనిషి బతకడం కొరకు అన్నం తింటున్నాడు. నిన్న తిన్నదే ఈరోజు ఎందుకు తినాలి అని అనలేదు. చేసిన సంసారమే చేయుచున్నది
తనదైన అనుభూతి తనదిగాన. కాబట్టి అదే సంసారం చేస్తూ ఉన్నాం. ఎందుకు? మన అనుభూతులు మనవి కాబట్టి. తలచిన రామునే తలచెద నేను, నేను కూడా అందరూ తలచిన రాముణ్ణే తలుస్తాను. ఎందుకంటే మానవ ప్రపంచానికి దీని వెనకాల ఉన్నటువంటి ఆయన యొక్క హృదయంలో ఉన్నటువంటి భావం ఏమిటంటే, మానవ ప్రపంచానికి ఎన్ని కాలాలకైనా సరిపడేటువంటి ఉత్తమ ధర్మాలను రామకథ బోధించింది. ఇవాళ ప్రపంచంలో అనాగరికమైనటువంటి విజ్ఞానంలో మనం ఎంత ఎత్తుకు ఎదిగామో, హృదయపరంగా మానవత్వ పరంగా అంత పాతాళంలోకి పోయాం. కాబట్టి మానవ విలువలను నిలబెట్టగలిగిన ఒకే ఒక గ్రంథం వాల్మీకి రచించిన రామకథ, రామాయణమే. ఇది యావత్ ప్రపంచము అంగీకరించిన సత్యం. దీన్ని అంగీకరించని వాళ్ళు ఉండవచ్చు, కానీ వాళ్ళ కారణాలు నిలబడవు. కాలానికి ఎదురొడ్డి ఇన్ని వేల సంవత్సరాలైనా కూడా రామాయణం పాత పడకపోవడానికి కారణం అందులో చెప్పబడిన ధర్మ. కొన్ని మనం మామూలుగా పుత్రుడు అంటే ఎట్లా ఉండాలి, పుత్ర ధర్మం అంటే ఏమి, మామూలుగా దాంట్లో చాలా పాత్రలు ఉన్నాయి. మారీచుడు అని ఒక పాత్ర ఉంది. వాడు శత్రువర్గంలోని వాడు, శ్రీరామచంద్రుడికి శత్రువర్గంలో వాడు. మీకు యుద్ధకాండలో వస్తుంది ఇవన్నీ కూడా. ఈ మారీచుడు రావణాసురుడికి అంతరంగికుడు, తాటక కొడుకు, రాముడి చేత దెబ్బతిన్నవాడు. కాబట్టి రాముడి యొక్క గొప్పదనం ఏమిటో తెలుసు. రావణాసురుడు ఏదో రాముడిని మోసం చేయమని చెప్తామంటే అప్పుడు ఒక మాట చెప్తాడు, రామో విగ్రహవాన్ ధర్మ. అక్కడ వాల్మీకి ఈ మాట ఎవరితో, వశిష్ఠునితోనో విశ్వామిత్రుడితోనో చెప్పించలేదు. శత్రువు అయినటువంటి రావణాసురుడి అనుచరుడైనటువంటి మారీచుడితో చెప్పించాడంటే రాముడి యొక్క గొప్పదనం ఎట్లాంటిదో, రాముడు మూర్తీభవించినటువంటి ధర్మము. అంటే మానవ ధర్మానికి ప్రతినిధి ఎవరు అంటే రామచంద్రుడే. కాబట్టి ఆ రామచంద్రుని కథలో పుత్రధర్మం అంటే ఏమిటి, భ్రాతృధర్మం అంటే ఏమిటి, అంటే సోదరులు ఎట్లా ఉండాలి, అట్లాగే రాజధర్మం ఎట్లా ఉండాలి, రాజు ఎట్లా పరిపాలించాలి, మంత్రులు ఎట్లా ఉండాలి, ఈ విషయాలన్నీ మీరు రామకథలో మనకు తెలుస్తాయి. అట్లాగే మిత్రధర్మం, మిత్రులు ఏమేం చెయ్యాలి, ఎట్లా సహకారం అందించాలి, తోటి మైత్రి కలగడం, మైత్రిని పెంపొందింప చేసుకోవడానికి అవసరమైనటువంటి ధర్మం ఏమిటి, మైత్రి వల్ల సమాజం సుఖ సంతోషాలతో ఉంటుంది. కాబట్టి మైత్రిని బోధించేది రామకథ. అట్లాగే అంటే ఇవన్నీ దాదాపుగా శ్రీరాముని ప్రవర్తన ద్వారానే, ఎక్కడ ప్రత్యేకంగా చెప్పలేదు. రాముడు చేసే పనుల వల్ల ఈ విధమైనటువంటి ధర్మాల యొక్క బోధన మనకు చేశారు వాల్మీకి మహర్షి. అట్లాగే త్యాగం అనే గుణం ఉంది. రాముడు రాజ్యాన్నే త్యాగం చేసి తండ్రి మాట నిలబెట్టడానికి అడవులకు వెళ్ళాడు. అంటే పదవీ కాంక్ష అనేది మనిషిని పతనానికి దారితీస్తుంది. ధర్మం నిలబెట్టేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. వాటిని ఎదుర్కొన్నాడు ధైర్యంగా. అట్లాగే రాజ్యము తనకొచ్చినా భరతుడు నాకు ఈ రాజ్యం అక్కర్లేదు, రామచంద్రుడే రాజు అని ఆయన పాదుకలకు పట్టాభిషేకం చేశాడు తప్ప తాను సింహాసనం మీద కూర్చోలేదు. అంటే త్యాగ ధర్మానికి అదొక గొప్ప విలువ. సమాజం యొక్క ఔన్నత్యం, సమాజం ఉన్నత దశకు పోవడానికి ఈ ధర్మం ఉంటే తప్ప సాధ్యం కాదు. అట్లాగే మనకు గురు శిష్యులకు అనేక ధర్మాలు ఉన్నాయి లోకంలో. గురువు అయినటువంటి వాడు నేను గొప్ప అని ఎప్పుడూ కూడా అనుకోకూడదు. శిష్యుణ్ణి కుమారుడిలాగా, ఆత్మీయుడిలాగా దగ్గరకు తీసుకొని తనకొచ్చినటువంటి సర్వ విద్యలను కూడా అందించాలి. సరిగ్గా విశ్వామిత్రుడు, ఇప్పుడు మనకు బాలకాండలో వస్తుంది, విశ్వామిత్రుడు శ్రీరాముడికి లక్ష్మణుడికి కావలసినటువంటి ధనుర్విద్యా విశేషాలను, అస్త్రశస్త్రాలను బోధించి వాళ్ళకు అనుగ్రహించారు. అంత ఉత్తమమైనటువంటి గురుధర్మం. మరొక విషయం ఏమిటంటే ఇందులో ప్రధానమైనటువంటి కావ్య నాయిక అయిన సీతమ్మ వారు ఒక ఆదర్శ స్త్రీ.
ఆమె యొక్క ఆదర్శమూర్తి. వాల్మీకి మహర్షి దీనికి 3 పేర్లు పెట్టారు. ఒకటి రామాయణం, అంటే రాముని యొక్క ప్రయాణం. ప్రయాణం అంటే ఇక్కడ ఏమిటి? రాముని యొక్క చరిత్ర. అట్లాగే సీతాచరితం, సీతాయాశ్చరితం అన్నాడు. సీతాదేవి చరిత్ర ఇది. ఆమె మూర్తిభవించినటువంటి ఆదర్శం. సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం, అయోనిజ. ఆమె రామచంద్రునితో పాటు శ్రీమన్నారాయణుడు రామావతారం తీసుకున్నప్పుడు ఆమె లక్ష్మీదేవి సీతగా జన్మించింది. అట్లాగే దీనికి ఇంకొక పేరుంది, పౌలస్త్య వధమిత్యేవా అన్నాడు. దీనికి పౌలస్త్యుడి యొక్క వధ. పౌలస్త్యుడు అంటే రావణుడు, పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడు. ఆ పులస్త్య బ్రహ్మ, ఈ రావణుడు వేదాంగ పండితుడు, అన్ని శాస్త్రాలు చదువుకున్నాడు. కానీ దుర్మార్గమైనటువంటి గుణాలు ఉండడం వల్ల, అధర్మ మార్గంలో వెళ్ళడం వల్ల వధ కావించబడ్డాడు. ఆ వధ అనేది దీనికి ఒక పేరు పెట్టాడు వాల్మీకి. రామాయణం సీతాచరితం పౌలస్త్య వధ అంటే రావణ వధ. ఎందుకు ఆ పేరు పెట్టాడంటే, ఎప్పుడు కూడా అధర్మం కానీ, అన్యాయం కానీ, తప్పుడు విలువలు కానీ వధింపబడాల్సిందే అని నేర్పించేది రామాయణం. అంటే ఇన్ని విలువల సమాహారం రామాయణం. దాంట్లో సత్యము యొక్క గొప్పదనాన్ని చెప్పారు. మానవ జీవితంలో సత్యం ప్రధానమైనటువంటి సత్య మార్గం. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రిత సత్యమూలాని సర్వాణి సత్యం నాస్తి పరం పదం. మనకు తరువాత కాండలో వస్తుంది. జాబాలి అనే మహర్షి రాముడితో సందర్భంలో మాట్లాడేటప్పుడు, ఈ ప్రపంచాన్ని పరిపాలించే ఒకే ఒక్కటి సత్యం. సత్యమేవేశ్వరో లోకే. ఈ ప్రపంచంలో ఈశ్వరుడు ఎవరయ్యా అంటే సత్యమే. సత్య మార్గమే ఈశ్వర మార్గం. అట్లాగే సత్యమే అన్ని ధర్మాలకు మూలం. ఎప్పుడైతే సత్య మార్గం తప్పుతామో అన్ని ధర్మాల నుంచి దూరం అయిపోతాం మనం. సత్యం నాస్తి పరంపదం. సత్యాన్ని మించినటువంటి ఉన్నతమైనటువంటి స్థాయి దేనికి లేదు అని చాలా స్పష్టంగా రామాయణం చెప్తుంది. అందుకనే ఏమన్నారు, కావ్యం రామాయణం అదే ఇంతకుముందు అనుకున్నాం, కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్యవధమిత్యేవ చకార చరితవ్రత అని. అంటే ఇది పౌలస్త్యవధ, సీతాచరితము, రామాయణం, దీనికి 3 పేర్లు. ఈ 3 పేర్లలో కూడా రాముని యొక్క చరిత్ర నడవడి తెలిపేటువంటిది, సీత యొక్క ఆదర్శ మూర్తిమత్వం తెలిపేది, దుర్మార్గము చేస్తే దారి తప్పితే శిక్షించబడేటువంటి పౌలస్త్య వధను తెలిపేది రామాయణం. అంటే ఇన్ని విలువలకు రామాయణం మూలం. ఇవాళ మనము ఈ విలువలకు ప్రధానమైనటువంటి స్థానం ఇస్తున్నటువంటి రామాయణంలో మొట్టమొదటి కాండ బాలకాండ. మనకు 6 కాండలు కనిపిస్తాయి. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. ఇవి కాక ఉత్తరకాండలో అంటే రామాయణ, కొంతమంది అది వాల్మీకి రాయలేదని రాశారని, సరే తర్వాత విషయం మనకు అనవసరం లేదు. ఉత్తరకాండలో ఈ రామాయణంలో వచ్చినటువంటి రాక్షస వీరులు, వాళ్ళ యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా అందులో చెప్తారు. ఈ రామాయణము లవకుశుల యొక్క గానంలో నుంచి మనకు వచ్చింది. అంటే వాల్మీకి మహర్షి తన దగ్గర శిష్యులుగా పెరిగినటువంటి లవకుశులు ఇద్దరికీ ఇది నేర్పించి లోకంలో ప్రచారంలోకి తీసుకొచ్చారు అనేది బాలకాండలో వస్తుంది. చాలా పెద్ద కాండ ఇది. 77 సర్గలు ఉన్నాయి ఇందులో. 77 సర్గలు ఉన్నటువంటి ఈ రామాయణ బాలకాండలో మనకు అనేక విశేషాలు తెలుస్తాయి. అసలు రామాయణ కథ స్థూలంగా అంటే లోపలికి వెళ్లే కొద్దీ అన్ని కాండల్లో విడివిడిగా చాలా విపులంగా ఉంటుంది. పరిచయమే బాలకాండలో జరుగుతుంది. వాల్మీకి మహర్షి, నారదుడు, వీళ్ళిద్దరి సంభాషణలో మనకు వాల్మీకి రామాయణంలో కనిపిస్తాయి. ఎందుకంటే
ఏ పరిస్థితుల్లో ఏ వ్యక్తులు ఎట్లా ఎవరెవరితో ప్రవర్తించాలి అనేది రామాయణం నేర్పిస్తుంది. అట్లాగే ఇది మానవ సమాజానికి అవసరమైన విషయం. అంటే మనం మానవ సంబంధాలు ఎట్లా ఉండాలి, మానవ విలువలను ఎట్లా పెంపొందించాలి. మనమేం రాక్షసులం కాదు, మనము దుర్మార్గులం కాకూడదు. ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి, ఏ పరిస్థితుల్లో ఏ వ్యక్తులను ఎట్లా ఆదరించాలి, ఎట్లా దగ్గరకు తీయాలి, మనం ఎట్లా దగ్గరకు కావాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియదు. అట్లాగే తన కుటుంబ సభ్యుల్ని, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళను తాను ఎట్లా ఆదరించాలి, ఈ విషయాలన్నీ కూడా దాదాపుగా మనకు రామాయణ కథ నేర్పిస్తూ. అయితే ఈ రామాయణ కథలో మనకు మొట్టమొదలు ఇది ఒక విచిత్రమైనటువంటి సంఘటనతో ప్రారంభం. బాలకాండ. నారద మహర్షిని వాల్మీకి ప్రశ్నిస్తాడు. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. నారదుణ్ణి వాల్మీకి అడిగాడు అని ప్రారంభం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రతిదాన్ని కూడా మన దేశంలో ఉపనిషత్తులు కావచ్చు, వ్యాకరణాది గ్రంథాలు కావచ్చు, ప్రశ్నించడం అనేదే ప్రధానమైంది. చాలా మంది తెలియక ప్రశ్నించడం అనేది మనకేదో ఎక్కడ ఇతర దేశాల నుంచి వచ్చింది అనుకుంటారు. మనకు అనేక ఉపనిషత్తులు ఉన్నాయి, 108 ఉపనిషత్తులు ఉన్నాయి. వాటిల్లో ప్రశ్న ఉపనిషత్తు ప్రత్యేకంగా ఉంది. అంటే ఏది కూడా ప్రశ్నించి నిగ్గు తేల్చిన తర్వాతనే అంగీకరిస్తారు ఆ సత్యాన్ని. అట్లాంటి ధర్మం సనాతన ధర్మం. ఇందులో కూడా ప్రశ్నతోనే ప్రారంభమైంది. అంటే తపస్వాధ్యాయ నిరతం, నిరంతరము తపస్సు చేసేవాడు. ఇది మొట్టమొదటి శ్లోకం. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం. ఆయన వాగ్విదాం అంటే వాక్కులలో చమత్కారి, అంటే గొప్పగా చెప్పగలిగినటువంటి వాడు, మునీశ్వరుడు. ఆయన నారదం పరిపప్రచ్ఛ, నారదుణ్ణి ప్రశ్నించాడు. వాల్మీకి అనే మునిపుంగవుడు ప్రశ్నించాడని. వాల్మీకి తెలియని విషయం ఉంటుందా? నారదుడు చెప్తాడా? ఇక్కడ మనం ఒక విషయం గుర్తించాలి. నారదుణ్ణి గురించి చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారు. నారదుడు అంటే ఏదో పంచాయతీలు పెడతాడు, కొట్లాటలు పెడతాడు, ఇట్లాంటివి అన్నీ చేస్తాడు అని మనకు ఆ దరిద్రమైనటువంటి ఆ సినిమాలు చూసి చూసి నారదుణ్ణి మనం అట్లా ఆలోచిస్తాం. భక్తి సూత్రాలను మనకు అందించిన మహానుభావుడు నారదుడు. ఆయన బ్రహ్మమానస పుత్రుడు కాబట్టి ముల్లోకాలను తిరిగి ముల్లోకాలకు అనుసంధానం చేస్తూ జీవితాలన్నీ కూడా, అన్ని లోకాల జీవితాలు సవ్యంగా సాగడానికి సరి అయిన మార్గ నిర్దేశనం చేసి ఎక్కడ ఏ ధర్మం పాటించాలో ఆ ధర్మం పాటించినవాడు. మనకు మహాభారతము, రామాయణము, భాగవతము ప్రధానమైన గ్రంథాలుగా మనం భారతీయులు చెప్తూ ఉంటారు. ఇందులో ఆది కావ్యము రామాయణం. ఇది వాల్మీకి రచించారు. మహాభారతము, భాగవతము వేదవ్యాస మహర్షి రచించారు. అయితే దీంట్లో రామాయణము, భాగవతం రెండు రావడానికి కారణమైనటువంటి వ్యక్తి నారద మహర్షి. అంటే చూడండి, ఇవాల్టికి కూడా మానవ జీవితానికి మార్గం చూపించే రెండు మహాగ్రంథాలను భారతీయులకు అందించిన ఋషి పుంగవులను ప్రేరేపించినటువంటి వ్యక్తి నారద మహర్షి. అంటే నారదుడు లేకపోతే ఇవన్నీ లేవు మనకు. అసలు ఈ ధర్మాలు లేవు, ఈ గ్రంథాలు లేవు, ఈ విలువలు లేవు, ఏమీ లేవు. కానీ తెలియక నారదుడు అనగానే మనం వేరే రకంగా ఆలోచిస్తున్నాం. ఆయన తరువాత మళ్ళీ మనకు కనిపించినటువంటి వైరం ఎక్కడ కనిపిస్తుంది? త్యాగరాజస్వామికి స్వరార్ణవం అనే గ్రంథం ఇచ్చినట్టుగా మనకు చరిత్ర. అది ఇటీవలిదే. అంటే నారద మహర్షి వల్ల రామగానము యావత్ ప్రపంచంలోకి వెళ్ళిపోయింది త్యాగరాజు ద్వారా. అంటే నారద మహర్షి యొక్క ఔన్నత్యం ఎన్ని ఏమని అడిగాట వాల్మీకి? ఒక 15-16 లక్షణాలు చెప్పాడు. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ అని మొదలవుతుంది రామాయణం. ఏమయ్యా నారద మహర్షి, ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక వ్యక్తి ఇట్లాంటి వ్యక్తి ఉన్నాడా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు.
ఎట్లాంటి వ్యక్తి అట? ఆయన ఒక 16 గుణాలు చెప్పాడు. ఏమిటట ఆ గుణాలు అంటే, ఆ 16 గుణాలు ఏమిటట అంటే, ఒకటి, కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చవీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. అంటే ధర్మజ్ఞుడై ఉండాలి, కృతజ్ఞుడై ఉండాలి, సత్యవాక్యాలను పాటించేవాడై ఉండాలి, దృఢమైనటువంటి మనస్సు చిత్తం కలిగిన వాడై ఉండాలి. అంటే మనం ఫికిల్ మైండెడ్ అంటాం, అది కాదు. ప్రతిదాన్ని కూడా స్థిరంగా నిర్ణయించుకోగలిగిన వాడు కావాలి. తర్వాత ఉత్తమ చరిత్ర, ఇవన్నీ చాలా, అంటే దాదాపుగా ఒక 15-16 గుణాలు అడిగాడు. ఇంత ఉత్తమమైనటువంటి గుణాలు అంటే ఆడి తప్పని వాడు, దృఢమైన హృదయం కలిగినటువంటి వాడు, అన్ని ప్రాణులను సమానంగా భావించేటువంటి వాడు, అట్లాగే అనేక పనులు, ఇంత కష్టమైన పనులైనా నిర్వహించగలిగే ధురంధరుడు, తనను చూడగానే అందరికీ ఆనందం కలిగించేటువంటి వ్యక్తి. ఇట్లాంటి వాడు ఎవరైనా లోకంలో ఉన్నారా అంటే ఇది మనకు మొదటి సర్గలో. ఇక్కడ వాల్మీకి మహర్షి దాదాపుగా సంక్షిప్త రామాయణాన్ని చెప్పాడు. నారద మహర్షి వాల్మీకి సంక్షిప్త రామాయణాన్ని చెప్పాడు. నాయన, ఇట్లాంటి ఎన్ని గుణాలు కలిసినటువంటి వాడు లోకంలో ఉండడం అనేది అసాధ్యమయ్యా, కానీ ఒక్కడున్నాడు. ఎవరు అంటే, అయోధ్యలో దశరథుడికి జన్మించిన రాముడు అనే పేరు కలిగినటువంటి వాడు, ఇట్లాంటి వాడు ఒకడున్నాడు అని రాముడి గుణాలను అభివర్ణించాడు. ఆయన ఏదో 15 గుణాలు అడిగాడు, ఈయన దాదాపుగా ఒక 36, 37, 38 గుణాలు చెప్పాడు. ఆయన సామాన్యుడి వాడు కాదు. నియతాత్మ, మహావీర, ద్యుతిమాన్, ధృతిమాన్, వశీ అని. ఈ వశీ అనే మాట చాలా గొప్పది. అంటే ప్రతి ఆలోచనలను, తన మనస్సును తాను తన వశీకరణం చేసుకోగలిగిన వ్యక్తి అయి ఉండాలి. మనిషికి ఎప్పుడూ కూడా మనస్సు పరిపరి విధాలుగా పోతుంది, చెడ్డ పనుల వైపు తొందరగా పోతుంది. వాటిని నియంత్రించుకోగలగాలి, వాటిని వశీకరించుకోగలగాలి. అట్లాంటి ప్రయత్నం చేసిన వాడు ఉత్తమ స్థాయికి ఎదుగుతాడు. అది చాలా కష్టమే, కానీ ప్రయత్నం చేస్తే అసాధ్యం కాదు. రామచంద్రుడు వశీ, అందుకనే ద్యుతిమాన్, ధృతిమాన్, వశీ అన్నాడు. దీనివల్ల ఆయన ముఖంలో తెలియని కాంతి వచ్చింది. ద్యుతిమాన్ గొప్ప కాంతివంతుడు, ధృతిమాన్ దృఢమైన మనస్సు కలిగిన వాడు. దృఢమైన మనస్సు ఉన్నవాడికే ఈ వశం చేసుకోగలిగే అన్ని ఉత్తమమైనటువంటి గుణాలను ఆచరిస్తూ చెడు గుణాల నుంచి దూరంగా ఉండడానికి మనస్సును నిలుపుకోగలిగిన సామర్థ్యం ఉన్నవాడు అట్లాంటి వాడయి ఉంటాడు అని ఆజానుబాహుడు, తర్వాత సులలాటుడు, సువిక్రముడు, ఇవన్నీ మామూలుగా ఉన్నాయి. అంటే అత్యుత్తమమైనటువంటి మానవ లక్షణాలు ఏ ఉంటే మనిషి బాగుంటాడో ఆ లక్షణాలన్నీ కూడా రామచంద్రంలో ఉన్నాయి. అందుకు ఆయన ఎట్లాంటి వాడు? ధర్మజ్ఞశ్చ ధర్మజ్ఞ సత్యసంధశ్చ ప్రజానాంచ హితే రతః. ఇది ముఖ్యమైనది. ప్రజానాంచ హితే రతః, ప్రజలకెప్పుడు మేలు చెయ్యాలి అని ఆలోచించే పాలకుడు ఆయన. అంటే ఇది పాలకులకు అన్ని కాలాల్లో, ఏ కాలమైనా కావచ్చు, ఈ కాలంలో అయినా కావచ్చు, పాలకులు చేయవలసింది ఏమిటంటే ప్రజలకు అవసరమైనవి చేయాలి, ప్రజలకు మంచి జరిగేది చేయాలి, ప్రజలు ఉత్తమ స్థాయిలోకి వెళ్ళడానికి కావాలి. అట్లాంటి ఆలోచన కలిగినటువంటి వాడు రామచంద్రుడు. ధర్మజ్ఞుడు, సత్యసంధుడు, ఇవన్నీ ఉన్నాయి. తరువాత యశస్వి, జ్ఞాన సంపన్న, శుచిర్యశ సమాధివాన్, చాలా శుచివంతుడు, అంటే ఉత్తమమైన వ్యక్తిత్వం, ఎక్కడా కూడా అధర్మము చేయనివాడు, ఇవన్నీ ఉన్నాయి. అట్లాంటి వాడు ఒక్కడు ఉన్నాడయ్యా. ఆయన అడిగింది పాపం 16 గుణాలే, ఈయన దాదాపు 32, రెండింతలు చెప్పేశాడు. అంటే ఇన్ని ఉత్తమమైన లక్షణాలు కలిగిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, రామచంద్రుడు. ఆయన తండ్రి దశరథుడు. ఇక్కడ ఆ రామచంద్రుని కథను సంక్షిప్తంగా మనకు 6 కాండలలో రామాయణంలో కనిపించే కథంతా కూడా సూక్ష్మంగా
ఇక్కడ సంక్షిప్త రామాయణం లాగా చెప్పారు. అంటే మానవ జీవితానికి అవసరమైనటువంటి ఏవి ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయో రామాయణంలో అవన్నీ కూడా, అంటే రాముడు తండ్రి మాటను జవదాటకుండా అడవులకు వెళ్ళడం, అట్లాగే రామచంద్రుడు వెళ్ళినాడని తర్వాత తెలిసి బాధపడి ఎవరు భరతుడు తాను అడవికి వెళ్ళి తిరిగి రాముణ్ణి ఆహ్వానించడం, ఇవన్నీ సంక్షిప్త రామాయణంలో వస్తాయి. అంటే ఈ రామాయణాన్ని ఇట్లా రాస్తే బాగుంటుంది అని వాల్మీకి మహర్షికి దాని కథ చెప్తే ఇది రాస్తే బాగుంటుంది అనుకొని ఆయన తన శిష్యుడైనటువంటి భరద్వాజుడితో కలిసి గంగా నది తమసా నది కలిగే సంగమ స్థలంలో వైదిక కర్మలేవో చేయడానికని, సంధ్యాది అనుష్ఠానాలు చేయడానికి వెళ్ళి పోతుంటే అక్కడ ఒక చెట్టు మీద ఉన్నటువంటి 2 పక్షులను, అవి మగపక్షి ఆడపక్షి, ఇవి మిక్కిలి ప్రేమతో దగ్గరగా ఉన్నప్పుడు ఒక వేటగాడు మగపక్షిని కొడతాడు. అది విలవిలలాడుతూ కింద పడితే ఆ ఆడపక్షి దుఃఖిస్తుంది. ఇది చూచి అకస్మాత్తుగా ఒక శ్లోకం వచ్చింది ఆయనకు తెలియదు ఇది ఛందస్సు అని. అప్పటిదాకా మనకు వేదాలలో ఉండే ఛందస్సే వైదిక ఛందస్సు, కావ్యాలలో ప్రత్యేకమైనటువంటి ఛందస్సు లేదు. మా నిషాద ప్రతిష్టాంతమగమ శాశ్వతీస్తమా యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కమమోహితం. ఓ నిషాదుడా, ఎంత పని చేశావయ్యా! ప్రేమతో ఉన్నటువంటి పక్షులలో ఒక పక్షిని కొట్టి దెబ్బతీశావా? ఎందుకు కొడుతున్నావయ్యా? మా నిషాద, ఓ నిషాదుడా వద్దు. కానీ వాడు కొట్టేశాడు. ఇది ఆయనకు బాగా హృదయాన్ని కలిచి వేసి. అందుకని మన వాళ్ళు ఏం చెప్తారంటే శోకం శ్లోకత్వమాగత. ఆ శోకమే ఆ దుఃఖమే శ్లోకంలాగా వచ్చేసింది. పక్కలున్న భరద్వాజుడు ఆయన శిష్యుడు దీన్ని అవగాహన చేసుకుని మనస్సులో పెట్టుకున్నాడు. తర్వాత ఆశ్రమానికి వెళ్ళిన ఆయన మనస్సంతా కూడా ఆ బాధామయమైనటువంటి సన్నివేశంలోనే చరిస్తూ వచ్చింది. అంటే ఇవన్నీ కూడా బాలకాండలో రామాయణ ఆవిర్భావానికి మూలమైనటువంటి. అయితే ఈ శ్లోకము లౌకిక ఛందస్సు అంటారు. అంటే దీనికి కొన్ని గణాలు, కొన్ని పద్ధతులు అవన్నీ ఉంటాయి. వైదిక ఛందస్సు పద్ధతి వేరు. అది బ్రహ్మదేవుడు తానే పలికించినట్లుగా వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చి, నాయన నీ నోట నేనే పలికించాను, ఇదొక మహాకావ్యంగా నిర్మాణం చెయ్యి. అంతకుముందే నారదుడు రాముడి కథ చెప్పాడు. రాముడి కొడుకులు తన దగ్గరే ఉన్నారు శిష్యులుగా. కాబట్టి ఈ రామాయణాన్ని దీన్ని అనుష్టుప్ ఛందస్సు అంటారు. అంటే ప్రతి పాదానికి 8 అక్షరాలు ఉంటాయి, 4 పాదాలు ఉంటాయి. సంస్కృతంలో ఉన్నటువంటి అనేక ఛందస్సులో 27 ఛందస్సులో ఈ అనుష్టుప్ ఛందస్సు కూడా ఒకటి. ఈ అనుష్టుపు ఛందస్సులో చాలా శ్లోకాలు వచ్చాయి, వేరే విషయం. అయితే ఇదంతా రాసిన తర్వాత ఇది పాడుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. అసలు రామాయణం అనేది పాఠ్యే గేయే చ మధురం అన్నారు. అంటే పాడటానికి చదవటానికి రెండిటికి కూడా అది మాధుర్యాన్ని ఇచ్చేటువంటి గ్రంథము అని చెప్తారు. దీన్ని ఎవరి ద్వారా ప్రచారం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు కుశలవులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కనిపిస్తుంది వీళ్ళిద్దరిది ఒకే కంఠం ఉంది, వీళ్ళిద్దరి ద్వారా ప్రచారం చేస్తే బాగుంటుంది అని వాళ్లకు నేర్పించి అన్ని ప్రాంతాలకు రామాయణాన్ని గానం చేయడానికి వాళ్ళని నియోగిస్తారు. ఈ సంగతి తెలిసి అశ్వమేధయాగం చేస్తున్నటువంటి రామచంద్రుడు వీళ్ళిద్దరిని తన సభకు, తన రాజసన్నిధికి పిలిపిస్తాడు. అక్కడ గానం చేస్తాడు. అక్కడి నుంచి మనకు రామాయణ కథ ప్రారంభం. అంటే అయోధ్య నగరం, ఆ అయోధ్య నగరంలో
దాని యొక్క గొప్పదనాన్ని మామూలుగా కవులు ఏం చేస్తారంటే పురవర్ణన అని చేస్తారు. ఆ పురంలో ఉన్న పండితులు, ఆ పురంలో ఉన్న మహావీరులు, ఆ పురంలో ఉన్నటువంటి నర్తకీమణులు, వేశ్యాస్త్రీలు, అక్కడ ఉన్నటువంటి ఆలయాలు ఇవన్నీ వర్ణిస్తారు. ఈ ఈ రామాయణంలో వాల్మీకి మహర్షి అయోధ్య నగర వర్ణన చేస్తూ ఆ అయోధ్య నగరం దీన్ని కోసల దేశము అంటారు. అవన్నీ ఆ వివరాలు చెప్పారు. ఈ అయోధ్య నగరాన్ని అప్పుడు పరిపాలిస్తున్నటువంటి వాడు దశరథ మహారాజు. ఆయన తండ్రి అజమహారాజు, ఆయన తండ్రి దిలీపుడు, ఆయన తండ్రి రఘుమహారాజు, వీళ్ళంతా పాలించారు. అదంతా చాలా చరిత్ర ఉంది. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే అయోధ్యలో రాజ పరిపాలనను గురించి కూడా కొన్ని శ్లోకాలు చెప్పారు. అంటే రాజు ఎట్లుండాలి అంటే నగరంలో మన రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉన్నారు అంటే పాలకుడు సమర్థుడు కావాలి. పాలకుడు అసమర్థుడైతే ప్రజలు కష్టపడతారు. కానీ ఇక్కడ ప్రజలు సుఖపడుతున్నారు అంటే దశరథుడు ఎంత గొప్ప పాలకుడో తెలుసు. రెండవ విషయం ఏమిటంటే ఇందులో మంత్రులు ఎట్లా ఉన్నారు అక్కడ అనేటువంటి విషయాన్ని చాలా శ్లోకాల్లో చెప్పారు. ఈ బాలకాండలోనే చెప్పారు. ఎందుకంటే మంత్రులు తమ మంత్రాంగం చేత రాజును సరి అయినటువంటి మార్గంలో నడిపించే బాధ్యత వాళ్ళది. అది రాజరికం కాబట్టి, ఇప్పుడు ప్రజాస్వామ్యం కాబట్టి మంత్రులే పరిపాలకులు. కాబట్టి మంత్రులు సరి అయిన మార్గంలో లేకపోతే ఆ రాజ్యం క్షోభిస్తుంది, ఆ ప్రజలు బాధపడతారు. కాబట్టి మంత్రులు ఎంత చక్కగా రాజ్యపాలన చెయ్యాలి అనే విషయాన్ని వాళ్ళు అట్లా చేస్తున్నారని చెప్పాడు. చేస్తున్నారంటే ఏమిటి? అట్లా చెయ్యాలి. భవిష్యత్తులో పరిపాలకుల దగ్గర ఉన్నటువంటి మంత్రులంతా కూడా ఈ పద్ధతిలో ఉండాలి. అయితే ఈ దశరథుడికి ఒక్కటే నిరాశ ఏమిటంటే సంతానం లేదు. శాంత అని ఒక పుత్రిక ఉండేది. ఆయన తన మిత్రుడైనటువంటి రోమపాదుడు అనేటువంటి ఒక రాజుకు ఆమె దత్తత తీసుకున్నాడు. ఆయన కూడా పిల్లలు లేరు. అయితే తనకు ఒక కుమారుడు ఉంటే రాజ్యానికి వారసుడు ఉంటాడు, ఇట్లా బాధపడుతున్నాడు. అప్పుడు అంటే ఈ బాలకాండలో ఇక్కడ ఈ కుశలవులు చెప్పేటువంటి కథలో ఇవన్నీ వస్తాయి. అంటే వీళ్ళ కథ ద్వారా రామాయణంలోకి ప్రవేశించి ఇక్కడ దశరథుడు అశ్వమేధం ఎట్లా చేయాలో పెద్దవాళ్ళందరినీ, పండితులను, వశిష్ఠాదులను వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళ ద్వారా తెలుసుకొని అశ్వమేధ యాగం చేస్తారు. చేసిన తర్వాత ఈ అశ్వమేధ యాగం చేసే సమయానికి దీనికి ఒక అధిపతిగా, అంటే సాధారణంగా అధ్వర్యులు అంటారు. అంటే యజ్ఞానికి ఒక పెద్ద ఉంటాడు. ఆ పెద్ద ఋష్యశృంగుడు ఉంటే బాగుంటుంది అని చెప్తారు. విభండకుడు అనేటువంటి ఒక మునీశ్వరుడి కొడుకు ఋష్యశృంగుడు. ఆయన మానవులతో సంబంధం లేకుండా అడవిలోనే పెరుగుతాడు. తండ్రికి సేవలు చేస్తూ తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయనను రోమపాదుడు ఆ ఋష్యశృంగుడి యొక్క గొప్పదనం ఏమిటంటే ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్షాలు సకాలంలో కురిసి పంటలు పండి ప్రజలు సుఖంగా ఉంటారు, ఆహార ధాన్యాలు లభిస్తాయి. రోమపాదుడు కరువు ఏర్పడినప్పుడు ఆయన వాళ్ళ మంత్రుల ద్వారా తెలుసుకొని ఈయనను పిలిపిస్తే బాగుంటుంది అని కొంతమందిని సంప్రదిస్తారు. కానీ ఎవరు పోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ విభండకుణ్ణి చూస్తే వీళ్ళందరికీ భయం. ఆయన ఏమైనా శాపం పెడతాడేమో, కొంచెం కోపిష్టి. అప్పుడు గణికలను, వేశ్యా స్త్రీలను పంపి మెల్లగా, అతను అంతవరకు సరిగ్గా స్త్రీలను కూడా చూడలేదు. వాళ్ళు రకరకాల మధుర పదార్థాలు పెడితే ఆయన ఎన్నడూ చూడలేదు. అవన్నీ కూడా ఆయన పండ్లు ఫలాలు అడవిలో ఉన్నవి మాత్రమే, కందమూలాలు తిని పెరిగినవాడు. సరే, వాటన్నిటికీ ఆయన సంతోషపడి వాళ్ళ వెంట ఈ రోమపాదుడి నగరానికి వస్తాడు. ఇక్కడ వర్షం కురిసి సస్యశ్యామలమవుతుంది. ఆ కథ దశరథుడికి చెప్తారు. కాబట్టి నువ్వు కూడా, అయితే అక్కడ రోమపాదుడికి వాళ్ళు ఒక మాట చెప్పుకుంటారు. నీ దగ్గర నీకు దత్తపుత్రిక అయినటువంటి శాంత ఉంది కదా, ఈ శాంతను ఆమెకి ఇచ్చి వివాహం చెయ్యి, అప్పుడు అల్లుడవుతాడు. ఆయన అప్పుడప్పుడు వస్తుంటాడు, ఇక్కడ కరువు ఉండదు అంటే ఆయన అదే పని చేస్తాడు. ఆ మాట దశరథుడికి చెప్పి ఆయన నీకు కూడా అల్లుడే కనుక నువ్వు కూడా వారిని ఇక్కడికి ఆహ్వానించి
నీ యజ్ఞానికి ఆధ్వర్యం వహించేటట్లు ప్రయత్నించు అంటే ఆయన కూడా ఋష్యశృంగుని ప్రార్థించి కొంతమందిని పంపి ఋష్యశృంగుని పిలుచుకొచ్చి తన యజ్ఞానికి ఆధ్వర్యుడిగా చేసి ఆ యజ్ఞము చాలా విజయవంతంగా పూర్తి చేస్తారు. అవన్నీ దాని వర్ణనలు అవన్నీ ఉన్నాయి. యజ్ఞానికి ఏం సంభారాలు ఉన్నాయి, ఎవరెవరు తెచ్చారు, ఈ విషయాలన్నీ కూడా ఇందులో చెప్పబడ్డాయి. ఇవన్నీ చేసిన తర్వాత తనకు పుత్ర సంతానం కలగడానికి ఇంకేం చెయ్యాలి అని వశిష్ఠుడిని అడిగినప్పుడు ఆయన నేను పుత్రకామేష్టి ఇష్టి ఇష్టి పుత్రకామేష్టి కాదు, చాలా మంది తెలియక కామేష్టి అంటుంటారు. అంటే ఎక్కువ బాగా పలికితే బాగుంటుందేమో అని. ఇష్టి అంటే కోరిన ఒక ప్రత్యేకమైన కోరిక కొరకు చేసే యజ్ఞం మాత్రమే. ఈయనకు పుత్రులు కావాలి అని కోరి చేస్తున్నటువంటి యజ్ఞం ఇష్టి అంటారు. కొన్ని చోట్ల మన వాళ్ళు ఎట్లాంటి పొరపాటు చేస్తుంటారంటే షష్ఠి పూర్తి అని రాస్తుంటారు. అది షష్ఠి పూర్తి కాదు, షష్ఠి పూర్తి. షష్ఠి పూర్తి అంటే 6 ఏళ్ళు మాత్రమే పూర్తయినవాడు, 60 ఏళ్ళు పూర్తయినవాడు కాదు. తెలియక బాగా రాస్తే ఎక్కువ లాభం బాగుంటుందేమో అని షష్ఠి పూర్తి అని రాస్తుంటారు. ఇట్లాంటివన్నీ మామూలుగా మనకు అక్షర దోషాలకు అసలు మనం వాటిని గురించి ఆలోచనే చెయ్యం. ఈయన పుత్రకామేష్టి చేస్తాడు. ఈ పుత్రకామేష్టిలో అగ్నిదేవుడు వచ్చి పాయస భాండాన్ని ఇస్తాడు. ఈ పాయసము నీ దేవేరులకు ఇవ్వవయ్యా, ఉత్తమ సంతానవతులు అవుతారు, వాళ్ళు నీకు వారసుడు పుడతాడు అని చెప్పినప్పుడు ఆ పాయసంలో సగభాగము కౌసల్యకి, మిగిలిన సగభాగంలో మళ్ళీ పావు భాగం చేసి సుమిత్రకు రెండో భార్యకి ఇస్తాడు. ఇంకా పావు భాగమే మిగిలింది. ఆ పావు భాగాన్ని కూడా 2 భాగాలు చేస్తాడు, అంటే 1/8 అన్నమాట. చేసి కైకేయికి ఒకటి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇంకా ఒక భాగం మిగిలి ఉంటుంది, మళ్ళీ రెండవ భార్య అయిన సుమిత్రకి ఇస్తాడు. సరిగ్గా ఈ సమయంలోనే అక్కడ వైకుంఠంలో దేవతలు బ్రహ్మదేవుడితో కలిసి శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను బ్రహ్మదేవుడు చెప్తాడు, నేను చాలా వరాలు ఇచ్చాను రావణాసురుడికి, వాడు పెట్టరేగిపోయి దేవలోకాలను, ఋషీశ్వరులను, తపస్సంపన్నులను చిత్రహింసల పాలు చేస్తున్నాడు. వాడికి యక్ష గంధర్వ కిన్నర కింపురుషాది దేవగణం చేత కానీ మరెవరి చేత కానీ రాక్షస గణం చేత కానీ మరణం లేకుండా నేను ఇచ్చాను అంటే అప్పుడు ఆయన చెప్తాడు. మామూలుగా మనకు భగవద్గీత చెప్తుంది, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగేని భగవంతుడే స్వయంగా చెప్పుకున్నాడు. అంటే ఎప్పుడు దుర్మార్గము పేట్రేగిపోతుందో, ఎప్పుడు దుర్మార్గం అత్యధికమై సమాజాన్ని అల్లకల్లోలం చేస్తుందో, ఈ ప్రపంచాన్ని, ఈ సర్వ సృష్టిని అల్లకల్లోలం చేస్తుందో, అప్పుడు నా అంతకు నన్ను నేనే సృజించుకుంటాను అన్నాడు భగవంతుడు. సరిగ్గా ఆ మాటకు శ్రీ మహావిష్ణువు స్పందించి, నేను భూలోకానికి వెళ్ళి రావణ సంహారం చేసి లోకాలకు సుఖం కల్పిస్తాను. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు, ఏ దేవదానవ యక్ష గంధర్వాదుల చేత ఇతనికి మరణం లేదని ఇచ్చాను కదా అన్నప్పుడు ఆయనకు స్ఫురిస్తుంది. మానవుల ద్వారా అతడు కోరుకోలేదు, ఎందుకంటే రావణాసురుడు ఏ మానవులు నన్ను ఏం చేస్తారని చాలా అల్పులుగా భావించారు. కాబట్టి మానవ వానర గణాలకు సంబంధించినటువంటి దాంట్లో అవకాశం ఉంటుంది అంటే అప్పుడే పుత్రకామేష్టి దశరథుడు చేశాడు. కాబట్టి దశరథుడికి కుమారుడుగా నేను జన్మిస్తాను అని ఆయన తన అంశతోనే శంఖ చక్ర ఆదిశేషాదులను కూడా పంపించి లక్ష్మణ భరత శత్రుఘ్నులగా ఆయన ముగ్గురు భార్యలకు, కౌసల్యకు రాముడు, సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు. రామచంద్రుడు పుట్టిన తరువాత భరతుడు పుడతాడు, భరతుడి తర్వాత లక్ష్మణుడు, తర్వాత శత్రుఘ్నుడు. ఇది వరుస. మామూలుగా మనం రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు అంటుంటాం, కానీ జన్మరీత్యా లక్ష్మణుడి కంటే భరతుడు పెద్దవాడు.
కాబట్టి భరతుడికి రాజ్యం ఇవ్వాలి అని కైకేయి కోరుకుంటుంది. రాముడు ఉంటే రాదు. అది ప్రపా ఈ ధర్మశాస్త్రాలు ఒప్పుకోవు. జ్యేష్ఠుడు ఉన్నప్పుడు రాచరిక వ్యవస్థలో జ్యేష్ఠుడికే ప్రాధాన్యం. కాబట్టి అతన్ని అడవులకు పంపి తన కుమారుడు తర్వాత జ్యేష్ఠుడు కాబట్టి, అంటే లక్ష్మణుడు కాదు ఇతడే, కాబట్టి అతడికి ఇవ్వాలి అని కోరుకుంటుంది. అవన్నీ వస్తాయి తర్వాత. అంటే ఈ నలుగురు కుమారులు జన్మించిన తర్వాత వీళ్లకు వశిష్ఠుడు రాజోచితమైనటువంటి సర్వ విద్యలు నేర్పిస్తాడు. అంటే బాలకాండలో వీళ్ళ బాల్యం అంతా మనకు చాలా గొప్పగా వర్ణించారు. ఇక్కడ ఒక విశేషం జరుగుతుంది. ఏమిటంటే ఒకరోజు విశ్వామిత్రుడు దశరథుని ఆస్థానానికి వస్తాడు. వచ్చి దశరథుడిని నువ్వు చాలా గొప్పవాడివి అది అని, ఈయన కూడా ఆయన ఋషీశ్వరుడు, ఆయనకు నమస్కారం చేసి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మీరు ఏం కావాలంటే అది ఇస్తాను. ఇస్తావా? ఇస్తాను అన్నాడు. నాకు ఏమీ అక్కర్లేదు, నీ కుమారులను నా వెంట పంపు. అదేమిటి అంటాడు. నేను ఒక మహాయజ్ఞం చేస్తున్నాను, నేను మహాశక్తివంతుణ్ణి, అనేకమైన ఆయుధాలు ఉన్నాయి, శస్త్రాస్త్రాలు తెలుసు ఆయనకు, మహాతపస్సంపన్నుడు. అయితే నా దగ్గర ఆయుధాలను నేను ఇప్పుడు యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి వాటిని ఉపయోగించే అవకాశం లేదు. కాబట్టి ఆ రాక్షసులను దండించగలిగినటువంటి శక్తివంతులైనటువంటి నీ కుమారుణ్ణి నా వెంట పంపు. దశరథుడు గుండెవగి. రామచంద్రుడు అంటే విపరీతమైనటువంటి అనురాగము, ప్రేమ. సరే, పుత్ర ప్రేమ ఎవరికైనా ఉంటుంది, కానీ వృద్ధాప్యంలో తనకు లేక జన్మించినటువంటి కుమారుడు తర్వాత మహాశక్తివంతుడు, సత్యవంతుడు కనిపిస్తూనే ఉంది. చిన్నప్పుడే తెలుస్తుంది అతని యొక్క గొప్ప లక్షణాలు. అట్లాంటి వాడిని రాక్షసుల దగ్గరికి పంపిస్తే ఏమైనా ఉందా? నేనే వస్తాను, కొన్ని వేల మంది, ఎందుకంటే ఆయన అనేక యుద్ధాల్లో దేవగంధర్వులకు కూడా తోడ్పడిన వాడు దశరథుడు. అంటే నువ్వు కాదు రావలసింది, రాముడే. నేను పంపలేను అని పాపం చెప్తాడు. చివరకు చాలా కోపం వస్తుంది విశ్వామిత్రుడు. వచ్చి నీవు సత్యవంతులున్నటువంటి వంశక్రమంలో జన్మించావు. రఘుమహారాజు కావచ్చు, దిలీపుడు కావచ్చు, అజుడు కావచ్చు, వీళ్ళంతా సత్యాన్ని పాటించిన వాడు. నువ్వు ఇచ్చిన మాట తప్పుతున్నావు, సత్యానికి దూరం అయిపోతున్నావు. సరే, నీ కొడుకులతో నీవు సుఖంగా ఉండిపో అని కోపంతో వెళ్ళిపోతుంటే వశిష్ఠుడు చూస్తాడు. వశిష్ఠుడు ఉంటాడు అక్కడ. ఎందుకంటే రాముణ్ణి గురించి అంతకు ముందే కొన్ని మాటలు చెప్పుకుంటాడు విశ్వామిత్రుడు. నీ కొడుకు చాలా బలవంతుడు, అహం వేద్మి రామం, నాకు రాముడు ఎవరో తెలుసు అంటాడు. అంటే రాముడు శ్రీమన్నారాయణి అంశ అనే విషయం ఆయనకు తెలుసు. అయితే ఈ రామాయణం అంతా కూడా రాముడు ఒక సామాన్యమైనటువంటి మానవ పాలకుడి లాగానే ఎక్కడా కూడా దేవుడిలాగా అధ్యాత్మ రామాయణంలో కనిపిస్తుంది. కానీ రాముడికి తెలియదు. అహం మానుషం రామం దశరథాత్మజం అని మనకు యుద్ధకాండలో వస్తుందో చోట. అంటే నేను రాముణ్ణి, దశరథుడి కొడుకును, మామూలు మానవుణ్ణి అన్నట్టుగా. కానీ ఇక్కడ విశ్వామిత్రుడికి తెలుసు అనే విషయం వశిష్ఠుడికి కూడా తెలుసు. ఇద్దరూ బ్రహ్మర్షులే. కాబట్టి వశిష్ఠుడు పిలిచి దశరథుడిని, అయ్యా, విశ్వామిత్రుడు వాళ్ళని జయించలేక కాదు, జరగబోయేటువంటి రాక్షస సంహారానికి ఇది నాంది కావాలి. ఇది నాంది కావాలి అంటే అతడు శస్త్రాస్త్రాలలో సంపూర్ణమైనటువంటి ప్రజ్ఞ కలిగిన వాడు కావాలి రామచంద్రుడు. అవి ఇవ్వగలిగిన వాడు విశ్వామిత్రుడు. కాబట్టి వెంట తీసుకుపోతా అంటున్నాడు. తరువాత సీతాదేవి రావలసింది, అది కూడా విశ్వామిత్రుడి ద్వారానే. కాబట్టి ఇది వశిష్ఠుడికి తెలుసు. కాబట్టి ఆయన దశరథుడిని ఒప్పించి వాళ్ళిద్దరినీ కూడా విశ్వామిత్రుడి వెంట పంపిస్తాడు. బాలకాండలో ఒక అద్భుతమైన శ్లోకం. వాళ్ళని ఎంతో ప్రేమగా దగ్గర తీసుకొని తమసా నది, గంగా నది కలిసే చోట వాళ్ళు ఆ రాత్రి విశ్రాంతి తీసుకొని పొద్దున లేచేటప్పుడు ప్రసిద్ధమైన శ్లోకం అని వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో మనం వింటాం. కౌసల్యా సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఇది రామాయణంలో ఉన్న శ్లోకం. విశ్వామిత్రుడు రాముణ్ణి మేల్కొల్పుతున్నాడు. ఓ కౌసల్య తనయ, సుప్రజ అంటే ఉత్తమ సంతానం. ఓ కౌసల్య యొక్క ఉత్తమ సంతానమైన రామచంద్ర మేల్కోవయ్యా, నువ్వు
ఈ సంధ్యా వందనాది కార్యక్రమాలు చేయవలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి మేలుకోమని చెప్పే శ్లోకం. కాబట్టి మొట్టమొదలు దేవాలయాల్లో ఏ సుప్రభాతం పెట్టినా ఇది ఎందుకు పెడతారంటే స్వామిని ముందు మేల్కొల్పుతున్నారు. అన్నిటికీ స్వామి శ్రీమన్నారాయణుడే కాబట్టి కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే. పూర్వ సంధ్య మొదలైంది అంటే సూర్యుడు ఉదయించబోతున్నాడు. పూర్వ సంధ్య ఉత్తిష్ట నరశార్దూల అన్నాడు. రాముణ్ణి ఏమన్నాడంటే పురుషులలో పులి వంటి వాడివి, పరాక్రమవంతుడు రామచంద్రుడు. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని దైవమాన్హికం, దేవ సంబంధమైన కార్యక్రమాలు చేయాలి లే. ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే లేవగానే స్నానం చేసి పూజాధికారులు చేయడం. దైవ కార్యము అంటే రాక్షస సంహారానికి అక్కడ తొలిమెట్టు పడుతున్నది అది. తర్వాత కౌసల్య సుప్రజ అన్నాడు. దశరథ సుప్రజ అన్నాడు. దశరథుడు కొడుకు కదా. కానీ ఎందుకని లేదంటే మాతృ వ్యవస్థ, మాతృదేవతకు ఎప్పుడూ కూడా ప్రపంచంలో జీవితంలో మానవ లోకంలో కానీ ఎక్కడైనా కానీ తల్లికి ప్రథమ స్థానం ఉంది. ఆ మాట చెప్పడానికి వాల్మీకి చెప్పలా, కౌసల్య కుమారుడా అన్నాడు అంతే. అంటే దశరథుడి కుమారుడా అనొచ్చు కానీ అనలేదు, కౌసల్యపుత్ర. ఇంకోటి ఏమిటంటే దశరథుడికి 4 కొడుకులు ఉన్నారు, అది కూడా ఒక కారణం. కానీ కౌసల్య అనేది మాతృస్మరణ అనేది ఏ శిశువుకైనా ఏ అబ్బాయికైనా తల్లిని గురించి చెప్తే ఆనందం కలుగుతుంది. తల్లి యొక్క ఔన్నత్యం అట్లా. అప్పుడు లేచి వాళ్ళు పోతున్నప్పుడు ఇక్కడ చాలా కథలు ఉన్నాయి. ఈ కథల్లో మనకు కొత్త కొత్త విశేషం. గంగా నది దగ్గరికి వస్తారు. ఈ గంగ ఏమిటి, ఎవరు అని రామచంద్రుడు అడుగుతాడు. మళ్ళా గమనించండి, ప్రశ్న ఉన్న చోటనే జవాబులో అనేక విషయాలు వస్తాయి. ఇది భారతీయ సంప్రదాయంలో భారతీయ సాహిత్యంలో అడుగడుగునా కనిపిస్తుంది. చాలా మందికి తెలియక మీరు ఏది చెప్తే అది నమ్ముతారన్న. ప్రతిదానికి కూడా ప్రశ్నించి కానీ నమ్మడం. ఈ గంగ ఏమిటి, దీని చరిత్ర ఏమిటి అంటే మొత్తం భగీరథుడి కథంతా చెప్తారు. అంటే గంగను భగీరథుడు తండ్రి సగరుడు యాగం చేయడం, కొడుకులు అవన్నీ ఉన్నాయి. ఆ కథ అంతా కూడా ఇందులో వస్తుంది. అంటే మనకు గంగావతరణ కథ. తర్వాత కొంచెం దూరం వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక భయంకరమైనటువంటి అరణ్య ప్రాంతమే కానీ శిథిలమైనటువంటి నగరం కనిపిస్తుంది. ఏమిటి ఇట్లా శిథిలమైంది అంటే తాటక యొక్క చరిత్ర అక్కడ చెప్తారు. తాటక అని ఒక రాక్షసి ఉంటుంది. ఆ రాక్షసి, దాని కథ, ఆమె ఎందుకు నాశనం చేసింది, ఇవన్నీ చాలా పెద్ద కథ. అంటే తాటక అనే అప్పుడు ఆ తాటక రావడం, వచ్చిన తర్వాత దాన్ని చంపమంటాడు. ఇక్కడ చాలా చర్చ నడుస్తుంది. ఆమె స్త్రీ కదా, నేను స్త్రీ మీద బాణం ఎందుకు ప్రయోగించాలి అని రామచంద్రుడు మళ్ళీ విశ్వామిత్రుడిని ప్రశ్నిస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, స్త్రీ కావచ్చు ఎవరైనా కావచ్చు, మానవ లోకానికి సమాజానికి హాని చేసేటువంటి వాళ్లను దండించడం అనేదే ప్రభువు యొక్క ధర్మం. ఇక్కడ స్త్రీ పురుష వివక్ష లేదు. ఇది చాలా స్పష్టంగా అంటే రామాయణం ద్వారా మనకు ఈ ధర్మం బోధించబడింది. ఇది ఒక విలువ. ఇదొక అంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మనవాడా వేరేవాడా స్త్రీయా పురుషుడా ఇట్లాంటి వివక్షకు అవకాశం ఉండదు. కాబట్టి నువ్వు సంహరించు అన్నప్పుడు వీళ్ళ మీదికి ఆమె రావడం, చంపేయడం జరుగుతుంది. ఆమె రాళ్ల వర్షం కురుతుంది. ఇదంతా చాలా విపులమైనటువంటి వర్ణనం. ఆమెకి 2 కొడుకులు ఉంటాడు, మారీచ సుబాహులు ఇద్దరు. ఈ మారీచ సుబాహులు విశ్వామిత్రుడి యాగాన్ని ధ్వంసం చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తారు. ఆయన యాగం మొదలు పెడతాడు. 5-6 రోజులు వీళ్ళకు ఉత్సాహం. ఇక్కడ మధ్యలో ఒక విశేషం జరుగుతుంది. తాటక యొక్క వధ జరిగిన తరువాత రామచంద్రుడు, అంటే ఇక్కడ రామచంద్రుడికి ఒక్కడికే కాదు, లక్ష్మణుడు కూడా ఉన్నాడు పక్కకు. లక్ష్మణుడికి కూడా ఇవన్నీ వర్తిస్తున్నాయి. శస్త్రాస్త్రాలు 56 శస్త్రాస్త్రాలను అందిస్తాడు. వాటి ప్రయోగము ఉపసంహారం కూడా చెప్తాడు. ఎప్పుడు కూడా ఒక అస్త్రం ప్రయోగిస్తే దాన్ని ఉపసంహరించుకోగలిగే శక్తి కూడా ఉండాలి. అది లేకపోవడం వల్లనే అశ్వత్థామ
మనకు భారతంలో బ్రహ్మశిరోనామాస్త్రకం ప్రయోగించినప్పుడు పరీక్షిత ఉత్తర యొక్క గర్భంలో ప్రవేశిస్తుంది. ఆయనకు ఉపసంహారం తెలియాలి. ఈ రెండు బోధిస్తాయి. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, తీసుకొచ్చేటప్పుడే బోధించవచ్చు, కానీ తాటకను చంపిన తరువాత బోధిస్తాడు. కారణం ఏమిటంటే, ఒక రకంగా గురువు అయినటువంటి వాడు ఒక కొత్త విషయాన్ని శిష్యుడికి నేర్పించాలన్నప్పుడు ముందు ఆ శిష్యుడికి ఆ నేర్చుకునే స్థాయి ఉందా లేదా తెలుసుకోవాలి. తాటకను చంపడంలో ధైర్యం చూపించగలడా, తన పరాక్రమాన్ని చూపించగలడా, తన శక్తిని ఉపయోగించగలడా, మానసికమైనటువంటి దృఢత్వం ఉందా, ఇవన్నీ ఆ తాటక వధలో విశ్వామిత్రుడు గమనిస్తాడు. ఇది ఉత్తమ గురువు యొక్క లక్షణం. అంటే ఉత్తమమైనటువంటి గురువు ముందు శిష్యుణ్ణి అనేక విధాలుగా పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష శిష్యుడికి తెలియకపోవచ్చు ఇదేందో, కానీ ఆ పరీక్షలలో గురువును మెప్పించగలిగినటువంటి శక్తి రామచంద్రుడిలో కనిపించింది. అది ఉత్తమ శిష్యుడికి ఉండవలసిన, అప్పుడు నేర్పిస్తాడు. ఈ శస్త్రాస్త్రాలు ప్రయోగించిన తరువాత రామచంద్రుడికి ఎక్కడ లేని శక్తి వస్తుంది. ఈ మధ్యలో 2 మంత్రాలు బోధిస్తాడు. బల అతి బల, అంటే ప్రయాణంలో కానీ లేదా కష్టమైనటువంటి పనులు చేయడంలో కానీ అలసత్వము, బాధ, అలసట ఇవేవి రాకుండా నిత్యము కూడా వీటిని జపిస్తూ ఉండవలసినటువంటి 2 బల అతి బల అనే 2 మంత్రాలను బోధిస్తారు. ఎందుకంటే వీళ్ళు చాలా దూరం వెళుతున్నారు కాబట్టి ఇవి బోధిస్తూ యాగం దగ్గరికి వచ్చారు. యాగం మొదలైంది. దీక్ష తీసుకున్నాడు విశ్వామిత్రుడు. 5 రోజులు అయిపోయి చివరి రోజు వచ్చింది. ఎప్పుడు వస్తారా ఈ రాక్షసులు, ఎప్పుడు సంహరిద్దామా అని రామచంద్రుడు చూస్తున్నాడు. వాళ్ళు వచ్చారు ఇద్దరు కూడా. దాన్ని చెడగొట్టడానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ రామలక్ష్మణుడు తమ విలువిద్య చేత, గురుగారు అంతకుముందే ఇచ్చాడు, ఈ విలువిద్య చేత ఆ యాగాన్ని రక్షించి దాన్ని విజయవంతం చేసి సుబాహుణ్ణి చంపేస్తారు. మారీచుణ్ణి రామబాణం తీసుకుని వెళ్ళి కొన్ని యోజనాల దూరంలో ఉన్న సముద్రంలో పడేస్తారు. ఇక్కడ ఈ కల్పన ఎందుకు చేశాడు వాల్మీకి అంటే, ఈ మారీచుడే భవిష్యత్తులో రావణాసుడికి అనేక ధర్మాలు చెప్తాడు. ఇంకా చాలా మారీచుడి అవసరం ఉంది. మాయలేడి కావలసిన వాడు వాడే. కాబట్టి మారీచుడి అవసరం ఉంది కాబట్టి వాడిని దూరం పంపించేశారు. రామబాణం తీసుకుని వెళ్ళి వాడిని, అంటే రామబాణం యొక్క శక్తి ఎంత గొప్పదో మారీచుడికి తెలుసు. రావణాసుడితో చెప్తాడు, నాకు ఇప్పుడు కూడా రా అనే మాట వస్తేనే భయం అవుతుందయ్యా, రాముడు అనే సంగతి తర్వాత అంటాడు. అంత అంత భయపడిపోయాడు. అంత భయపెట్టింది రామబాణం. అది ఈ యజ్ఞశాలలో జరుగుతుంది. అంటే యజ్ఞానికి ఏ విధమైనటువంటి ఆటంకము కలగకుండా నిర్విఘ్నంగా యజ్ఞము నిర్వహిస్తారు. అంటే విశ్వామిత్రుడి యొక్క కోరిక నెరవేరడమే కాకుండా, విశ్వామిత్రుడి కోరికలో ఇంకొక విషయం ఏంటంటే దైవ కార్యం. రామచంద్రుడు చేయబోయేటువంటి రాక్షస సంహారానికి తాను అనేక అస్త్రశస్త్రాలు నేర్పించాలి. ఈ సందర్భం కొరకే ఆయన ఈ యాగం పెట్టుకున్నాడు. దాదాపు అది అయిన తర్వాత వీళ్లను నెమ్మదిగా మిథిలా నగరానికి తీసుకొని, ఇక్కడ జనక మహారాజు పరిపాలన. అతడు రాజర్షి అంటారు. అంటే పరిపాలన చేస్తుంటాడు, అవన్నీ ఉంటాయి, కానీ గొప్ప వేదాంతి ఆయన. అంటే రాజ్య పరిపాలనతో పాటు అనేక ధర్మశాస్త్రాలను చదివిన వేదాంతి కనుక ఆయన శాస్త్ర చర్చలు చేస్తూ ఉంటాడు ఋషులతో వాళ్ళతో. ఆయన కుమార్తెల్లో పెద్ద కుమార్తె సీత. ఆమె భూమి దున్నుతున్నప్పుడు యజ్ఞంలో ఒక పేటికలో లభించి ఉంటుంది. తరువాత ఊర్మిళ, ఆయన తమ్ముడి కుమార్తెలు మాండవి, శృతకీర్తి వీళ్ళంతా ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఒక ధనస్సు ఉంటుంది, శివుడు ధరించిన ధనస్సు. ఈ శివధనస్సును ఎవరైతే ఎక్కుపెట్టి సంధించగలరో వాళ్లకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని ఆయన ప్రకటించారు. ఆ స్వయంవరానికి రామచంద్రుడిని తీసుకుని వెళ్ళి అక్కడ చాలా మంది అనేక ప్రయత్నాలు చేశారు, భంగపడ్డారు. అది అసాధ్యమైన విషయం. రామచంద్రుడు
దాన్ని ఎక్కుపెట్టే సమయంలోనే అది పెళపెళార్భటులతో విరిగితే అతని యొక్క శక్తి అంత గొప్పది. శివుడు ధరించిన ధనస్సు తాను ధరించి దాన్ని, అంటే దానికి ఇంకొకటి ఇక్కడ ఏమిటంటే అతనిలో శివాంశ కూడా ఉంది. అది శివుడికి సంబంధించిన అంశ లేనివాడు దాన్ని ముట్టుకోలేడు. అదంతా అయిపోతుంది. ఆ కళ్యాణ సందర్భంలో ఇది మా నాయన గారికి తెలియాలి అన్నప్పుడు వాళ్ళు తెలిసిన తర్వాత, అంటే చెప్పగానే ఒప్పుకోలేదు ఆయన. ఇది మా తండ్రికి తెలిపి ఆయన అంగీకారం వచ్చిన తర్వాత నేను వివాహానికి సిద్ధపడతానండి. అట్లా వివాహానికి సిద్ధపడి తర్వాత దశరథుడికి తెలియజేస్తారు. వాళ్ళందరూ వస్తారు. అదంతా నడుస్తుంది. అప్పుడు లక్ష్మణ భరత శత్రుఘ్నులను కూడా పెళ్లి కుమారులను చేసి ఊర్మిళ మాండవి శృతకీర్తి, జనకుడి సోదరుడి యొక్క కుమార్తెలు వాళ్ళిద్దరు మాండవి శృతకీర్తి, ఇవన్నా జరిగిపోతాయి. ఇక్కడ ఒక ఘట్టం ఉంది. ఈ విషయం పరశురాముడికి తెలుసు. పరశురాముడు క్షత్రియ లోకాన్ని సంహరించి తపస్సుకు వెళ్ళినటువంటి వాడికి అర్థం. ఆయన పరమేశ్వరుడి శిష్యుడు. రాముడు అనేవాడు దీన్ని విరిచాడు అని తెలిసి అక్కడికి ఆగ్రహోదగ్రుడే వస్తాడు. భయపడిపోతారు జనకుడు కానీ దశరథుడు కానీ. ఎందుకంటే పరశురాముడు అనగానే భయం క్షత్రియులందరికీ కూడా. కాబట్టి నేను క్షత్రియ నిర్మూలన చేసిన వాడిని, ఎవడు వీడు శివధనస్సును విరిచిన వాడు అనే విషయం తెలిస్తే రామచంద్రుడు నేనే అంటాడు. అప్పుడు ఆయన ఈ ధనువు ఇచ్చి ఇది విష్ణు ధనస్సు, దీన్ని నువ్వు విరువు అన్నప్పుడు దాన్ని తీసుకునేటప్పుడే ఆయనలో ఉన్న సర్వశక్తిని ఈ ధనస్సు ద్వారా శ్రీరామచంద్రుడు తనలో ఐక్యం చేసుకుంటాడు. అంటే పరశురాముడికి తెలిసిపోతుంది నా అవతారం యొక్క ప్రయోజనం అయిపోయింది, ఇప్పుడు రామావతారం కావాలి. ఆయన వెళ్ళిపోతాడు. తర్వాత వివాహం జరుగుతుంది. భరతుడు శత్రుఘ్నుడు తమ మేనమామల ఇంటికి వెళ్ళడంతో 77వ సర్గ ఇది ముగుస్తుంది. అంటే బాలకాండలో వీళ్ళ బాల్యము, వీళ్ళ వివాహాదుల వరకు ఇక్కడ జరిగినటువంటి అనేకమైనటువంటి కథలతో పాటు సంక్షిప్తమైనటువంటి రామాయణము, రామాయణ రచన ఆవిర్భావము, ఈ విషయాలన్నీ కూడా బాలకాండలోనే వాల్మీకి నిబద్ధించారు. ఇంత మంచి అవకాశాన్ని నాకు కలిగించినటువంటి భారతీయ ధర్మ ప్రేమికులైనటువంటి మిత్రులు రవీందర్ గారికి, విష్ణు గారికి, వందే మాతరం ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ శ్రీరామచంద్రుడికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇది భారతీయుల యొక్క విశ్వాసం.